హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గోల్డ్లో కానీ బిట్కాయిన్లో కానీ ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి మాన్యువల్గా చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకనంటే ఇది 24 గంటల పాటు జరిగేటువంటి ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా గోల్డ్ అనేటువంటిది ఇండియన్ మార్కెట్లో కూడా చేసుకోవచ్చు, కానీ దాని క్యాపిటల్ చాలా ఎక్కువగా ఉంటుంది. 2 lakhs వరకు మనం ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే 5,000తోనో 10,000తోనో ఫారెక్స్ మార్కెట్లో అంటే వాంటేజ్ లాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో మనం ట్రేడింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో అయితే ఈ ట్రేడింగ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఇది 24 hours రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఈ ఆపర్చునిటీ వస్తుంది, ఎప్పుడు మనం ఎంటర్ కావాలి ఏంటి అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా గోల్డ్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఉదయం 5:30 కాడి నుంచి 9 గంటల లోపల, అలాగే ఈవినింగ్ 6 o'clock నుంచి 9 లోపల ట్రేడింగ్ అనేటువంటివి చేస్తే అప్పుడు మూమెంట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది. దాంతోడు ఈ మీరు అనుకునేటువంటి స్ట్రాటజీస్ వర్కౌట్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటిలో ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి, ఎప్పుడు మాయమైపోతాయి అనేటువంటిది చాలా పెద్ద $1 million ప్రశ్నగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం 24 గంటలు దాని ముందు కనుక కూర్చొని ఎవరు కూడా ట్రేడ్ చేయలేరు. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేయాలి అని అనుకున్నప్పుడు ఓపికే చాలా ఇంపార్టెంట్. కానీ 24 hours రన్ అయ్యేటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ట్రేడింగ్ టెర్మినల్లో మనం కనుక ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి అని అంటే అన్ని గంటల పాటు వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఆల్గో అనేటువంటిది, ఇప్పుడు నేను గతంలో చెప్పాను, ఆల్గో అనేటువంటిది అంత పర్ఫెక్ట్గా పనిచేయదు. కానీ మనం రన్ చేయాల్సినటువంటి టైంలో కనుక రన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు గోల్డ్ చేశారు, గోల్డ్లో 24 గంటలు రన్నింగ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు సైడ్ వేస్లో ఉంటుంది ఎక్కువ టైం. మరి సైడ్ వేస్లో 24 గంటలు ట్రెండింగ్గా ఉండదు కదా మార్కెట్ అనేటువంటిది. మరి సైడ్ వేస్లో ఉన్నప్పుడు మీరు అనుకునేటువంటి స్ట్రాటజీస్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అందుకని మీరు ఏదైనా సరే ఒక స్ట్రాటజీని కనుక బిల్డప్ కనుక చేస్తే అది ఉదయం 5:30 నుంచి 9 గంటల లోపల, ఈవినింగ్ 6 o'clock నుంచి 9 గంటల లోపల మాత్రమే రన్ అయ్యేటట్టుగా పెట్టుకుంటే అప్పుడు మీకు కొంచెం మంచి రిజల్ట్ రావడానికి, మీ స్ట్రాటజీస్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా సరే ఆల్గోలో ఆ విధంగా డిజైన్ చేసుకొని పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు. అందుకనే మనం బాగా ఆలోచించి మార్టింగేల్ బేస్డ్గా మనం ఫస్ట్ ఒక స్ట్రాటజీని తీసుకొని రావడం జరిగింది. అది ఆ యొక్క ఆల్గోని చాలామందికి కూడా మనం ఇచ్చాం. చాలామందికి కూడా ఇవ్వడం అనేటువంటి, చాలామంది అంటే ఆల్మోస్ట్ 25 మందికి వరకు ఇచ్చాం. 25 మందికి ఇచ్చాం. వీళ్ళలో అప్పుడు మార్కెట్ మనం ఆ ఆల్గోని డిజైన్ చేసినప్పుడు అది 3,000 పాయింట్స్ ఉన్నది, ఇది గోల్డ్. కానీ అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్గా మనం 1.5 year పాటు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా గోల్డ్ అనేటువంటిది 60-70 పాయింట్ల కంటే ఎక్కువగా మూవ్ కాలేదు, రీట్రేస్ కాకుండా. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అందుకని మనం ఇచ్చినటువంటి బాట్లు బ్రహ్మాండంగా రన్ అవుతున్నప్పటికీ కూడా ఒక 5-6గురికి అకౌంట్స్ ఎగిరిపోవటం, ఒక 7 మంది దాకా అకౌంట్స్ ఎగిరిపోవటం అనేటువంటి జరిగింది. క్యాపిటల్ పోయినట్టే లెక్క. సో మార్టింగేల్ అంటే అట్లనే ఉంటుంది, స్టాప్ లాస్ ఉండదు. కానీ డైలీ అనేటువంటి ప్రాఫిట్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది, ఎంతో కొంత 500, 700, 1000 మంచి వాలటాలిటీ అనుకుంటే 2,000, 3,000 కూడా ఇచ్చిన రోజులు, ఒక్కరోజు 17,000 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది అంతగా వర్కౌట్ అనేటువంటిది అవుతుంది. బట్ దాన్ని చాలా జాగ్రత్తగా న్యూస్ ఉన్నప్పుడు, ఇటువంటివి ఉన్నప్పుడు మనం ఆపుకోవటం చాలా మంచిదన్నమాట. అయితే దాన్ని ఇంకా బాగా లోతుగా ఆలోచించి ఇంకా బెటర్గా మనం ఏదైనా చేయగలమని మనం మరొక ఆల్గోని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ డిజైన్ చేసినటువంటి ఆల్గో ఇంకా బెటర్, పోయినసారి దానికంటే ఇంకా బెటర్గా మనం డిజైన్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే ఆల్గో ఇక మనం డెమోలు అవన్నీ ఇచ్చేటువంటిది ఏం లేదు, డైరెక్ట్గా కావాలనుకుంటే బాటన్ తీసుకోవచ్చు. అయితే దీనికి కండిషన్ ఏం లేదు, మనం రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ని ఓపెన్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో వాంటేజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. బాట్ కావాలంటే కొంతకాలం రన్ చేసుకోండి, లేకపోతే డెమోలో అయినా సరే రన్ చేసుకోండి. మీకు కావాలంటే అడగండి, డెమోలో రన్ చేసుకోండి. రన్ చేసుకున్న తర్వాత మీకు తృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో మీరు రియల్ అకౌంట్కి వెళ్ళిపోవచ్చు. సరే, ఇక వేరే పాయింట్కి వచ్చేస్తే
ఈ ఆల్గోస్ అనేటువంటివి కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసేసి మనల్ని అప్రోచ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం ఎంత ఉన్నప్పటికీ కూడా మన యొక్క కండిషన్ ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు మనకంటూ మన ఛానల్‌కంటూ ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది ఉన్నది. ఈ క్రెడిబిలిటీని కాపాడుకుంటూ ముందుకు పోవాలనేది నా ఆలోచన. నిజంగా బిజినెస్ గనక బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్‌లో లాగా నేను గనక ఆల్గోని బిజినెస్ చేసినా కూడా చాలా డబ్బొచ్చేది. కానీ అలాంటి డబ్బు మనకి అవసరం లేదు. వద్దు. మనమే మంచిగా చేసుకునేవాళ్ళు, జాగ్రత్త చేసుకునేవాళ్ళు, ఒక 20,000 పోయినా కూడా తట్టుకోగలిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వస్తే నిదానంగా వాళ్ళ వరకు 10 మంది, 20 మంది సక్సెస్ అయినా చాలు అనేటువంటిది మన మెయిన్ కాన్సెప్ట్. కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, ఏదో ఒకటి ఆల్గో ఏదో బాటో ఏదో ఒకటి చేసి పారేసి, ఇదిగో బ్రహ్మాండంగా రిజల్ట్ కానొస్తుంది చూడండి అని నాకు పంపిస్తూ ఉన్నారు. పంపించి వాళ్ళు సొంతవి కాకుండా వేరే వాళ్ళవి, వేరే గ్రూప్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్ ఛానల్స్, వాటిలో ఉన్నటువంటి యూజర్ నేము, పాస్వర్డ్స్ అట్లాంటివి పంపించి ఇది చెక్ చేసుకోండి అది ఇది అని చెప్పేసి చెప్పటం. మనం ఏమైనా నిజమేనేమో అని అనుకుంటాము. కానీ ఇలా చేయటం వలన దానివల్ల చాలా నష్టం అనేటువంటిది ఉంటుంది. ఇట్లా పంపించి దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు బాట్ ఏమన్నా వాడి దగ్గర ఉంటుంది. ఇది నాదే బాటు అని చెప్పేసి చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా బయలుదేరారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలని నేనైతే నిర్ణయించుకున్నాను. ఎవరు కూడా మా దగ్గర బాట్స్ ఉన్నాయి, మా దగ్గర మనం కలిసి చేద్దాము, డీల్ మాట్లాడుకుందాం, ఇట్లాంటివన్నీ మనకి అవసరమే లేదు. చేయగలిగితే మేము చేస్తాము, లేకపోతే గప్‌చుప్ సాంబార్ బుడ్డి మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటాం. మనం ఎటు తిరిగి ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు కొద్దిగా యాక్టివిటీని పెంచుకున్నాం, మన పనులను తగ్గించుకొని. స్లోగా దాంట్లో సక్సెస్ అనేటువంటిది పొందుతున్నాం. ఖచ్చితంగా లాస్ట్ 40 రోజుల్లో ట్రేడ్ చేస్తే ఒక్కరోజు మాత్రమే ₹100 పోయినాయి. సో మిగతా 39 రోజులు ప్రాఫిట్ ఎంతో కొంత 500, 600, 700, 1000, 2000 ఎంతో కొంత వస్తూనే ఉందన్నమాట. కాబట్టి మనకి వేరే వాళ్ళ బాట్స్ అనేటువంటిది అవసరం లేదు. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేయపాకండి. ఎందుకంటే వేరే వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్లు తీసుకొని వచ్చేసి మనకిచ్చి, మనం ఏమన్నా ఈ నిజమేనేమో అని చెప్పేసి మనం వాళ్ళ మీద చాలా నమ్మకంగా మీకు కూడా మంచి బిజినెస్ వస్తుందండి, జాగ్రత్తగా చేసుకుందామని మనం చాలా ప్రోత్సహించాను కూడా. ప్రోత్సహించిన వాళ్ళు ఏంటంటే దాన్ని మిస్గైడ్ చేసుకొని ఈ విధంగా కూడా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వేరే వాళ్ళ యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు ఇక్కడ మనకి పంపించి మీరు చెక్ చేసుకోండి అని ఆఖరికి నా వీడియో కింద కూడా పెట్టించారనమాట, ఫోర్స్ చేసి. నేనేంటంటే మొహమాటానికి సరే కానీలే ఏదో ఒకటి, ఇప్పుడు ఎవరికైనా పబ్లిక్ ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇది చేసే. దానివల్ల మనకేమవుతుంది, మనం బ్యాడ్ అవుతున్నాం. ఆ అకౌంట్ ఎగిరిపోయినాక నన్ను 10-20 మంది అడిగారు, ఏం సార్ అదేంది అకౌంట్ ఎగిరిపోయింది, మీదేనా అన్నట్టుగా అంటున్నాను. నేనేం చెబుతాను, వాళ్ళు ఏమైనా పాస్వర్డ్ మార్చండి రా బాబు, ఇంక తీసి పారేద్దామని అంటే మార్చరు, ఎందుకంటే ఆడిది కాదు కదా. కాబట్టి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ బ్యాచ్లు కూడా తయారైనాయి. కాబట్టి ఏదైనా సరే ఎవరైనా సరే, ఒకవేళ ఎవరైనా జెన్యూన్గా ఉంటారు అంటే 3 నెలల డాటా, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే ఖచ్చితంగా అది పబ్లిక్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మనం ఇద్దాం. థ్యాంక్ యూ.